ఛానల్ మెహతాస్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనము కుర్తీ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది సింపుల్ వేలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఇది ఫ్రంట్ సైడ్ నెక్ పార్ట్ అండి. ఈ నెక్ని వీడియోలో చూపించే విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. రైట్ సైడ్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి దాని మీద కుట్టు అనేది వేసుకోవాలి. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది మీకు. నెక్ అనేది కంప్లీట్గా ఒక కుట్టు అనేది వేసేసుకుని దాని తర్వాత ఈ పిన్స్ రిమూవ్ చేసేసి మనం క్లాత్ అనేది తిప్పేసుకోవాలండి. ఇలా క్లాత్ని తిప్పేసుకుని ఈ నెక్ దగ్గర ఉండే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ని కట్ చేసేసుకొని మనము నెక్స్ట్ ఖర్చులు అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఇలా స్ట్రైట్ ఉండే చోట పెట్టకపోయినా పర్లేదు, మళ్ళీ ఇలా క్రాస్ ఉండే చోట ఖర్చు అనేది పెట్టుకుంటే కుట్టు అనేది నెక్ కరెక్ట్గా కూర్చుంటుంది మనకి. ఇలా ఖర్చులు అనేది పెట్టేసుకొని క్లాత్ అనేది తిప్పుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను కదండి, అలా క్లాత్ అనేది తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ లైన్ క్లాత్ పైకి కనిపించుకోకుండా ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి, నెక్ అనేది ఎంత కరెక్ట్గా క్లీన్గా కూర్చుందో. నెక్స్ట్ మనము మీకు కావాలనుకుంటే లేస్ అది వేసి ఇంకా డిజైన్ చేసుకోవచ్చు మనం నెక్కి. నేనైతే ప్లెయిన్గానే వదిలేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ షోల్డర్స్ దగ్గర ఆర్మ్ సైడ్స్కి అంతా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ కింద సైడ్ ఉంటుంది కదండి, మనం ఒక 2 సార్లు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసేసుకోవాలండి. దారాలు పోగులు పోకుండా లైనింగ్ క్లాత్ ఇది లోపల సైడ్కి 2 మడతలు వేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పేదానికన్నా చూస్తేనే అర్థమవుతుంది. ఇలా కుట్టు అనేది క్లీన్గా కనిపిస్తుంది చూడండి ఫినిషింగ్ మనకి. నెక్స్ట్ సైడ్ కట్స్ అండి. మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి, వీడియోలో చూపించిన విధంగా ఇట్లా డబల్ సైడ్ అండి, అంటే 2 సార్లు ఫోల్డింగ్ అనేది క్లీన్గా వేసుకొని ఎడ్జ్కి అనేది ఒక కుట్టు వేసుకోవాలండి. చూడండి, ఇలా టైట్గా మడుచుకొని ఇట్లా కుట్టు అనేది వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా కుట్టు అనేది వేసుకోవాలి. నేను సింపుల్ మెథడ్లోనే చూపిస్తున్నాను మీకు. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇలా కుట్టు అనేది వేసేసుకున్నాం కదండి. మరి నెక్స్ట్ ఇలా ఎడ్జ్లో వీడియో చూపిస్తున్నాం కదండి, ఎడ్జ్లో కుట్టు అనేది వేసేసుకుంటే మనకి సైడ్ కట్ అనేది క్లీన్గా కనిపిస్తుంది. సింపుల్గా చూడండి, పెద్ద కష్టం ఏమి కాదు, అర్థం చేసుకోవాలంతే. ఇట్లా 2 సైడ్స్ కూడా కుట్టు అనేది వేసేసుకుంటే మన సైడ్ కట్ అనేది చూడండి ఇంకా ఐరన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అండి, సేమ్ ఇంతకుముందు ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నామో ఇటు సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ కూడా ఎంత క్లీన్గా సైడ్ కట్స్ అనేది స్టిచ్చింగ్ మనది కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ యాజ్ ది ఫ్రంట్ పార్ట్ మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఫస్ట్ నెక్ సైడ్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి సైడ్ కట్స్ అనేది కుట్టేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా మనది రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ మనము ఫ్రంట్ సైడ్ చంక భాగం కొంచెం డౌన్ ఉంటుంది కాబట్టి అండి, ఈ డౌన్ అనేది నేను కట్ చేస్తున్నాను. వీడియోలో చూపించే విధంగా హ్యాండ్స్ అనేది హెచ్చు తగ్గు కాకుండా వేసుకొని సెంటర్కి ఒక మార్క్ చేసుకొని ఇలా డౌన్కి ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే అండి, కుచ్చు రాకుండా ఉంటుంది మనకి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ దగ్గర అనేది అటాచ్ చేసేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ క్లాత్ వదులుకొని అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేది ఈ కుర్తీకి అటాచ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా మనం డౌన్ తీసుకున్నది ఫ్రంట్ భాగం వచ్చేలాగా చేసుకొని మిడిల్లో ఉండే మార్క్కి షోల్డర్ దగ్గరికి ఈక్వల్గా పెట్టేసి ఇట్లా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, వీడియోలో నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఒక 1 ఇంచ్ క్లాత్ వదులుకొని కుట్టు అనేది వేసేసుకోవాలండి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మరీ ఎడ్జ్గా కుట్టు వేయొద్దండి. చూడండి, ఎక్కడ క్లాత్ అనేది మిస్ కాకుండా కరెక్ట్గా పడిందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. ఒక సైడ్ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే హ్యాండ్ అనేది మనము అటాచ్ చేసేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకోవాలండి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు, సింగిల్ కుట్టు వేయొద్దండి. నెక్స్ట్ మనం హ్యాండ్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా ఈక్వల్గా పట్టుకొని
ఒక కుట్టు అనేది వేసి ఈ 2 పార్ట్స్ని అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ అటాచ్ చేసుకుంటే మనకి క్లీన్గా కుట్లు అనేది వేసుకోవచ్చు. ఒక కుట్టు వేసేసుకున్నాం కదండి మనము. నెక్స్ట్ మనం మెజర్మెంట్ కావాలంటే టేప్ అవసరం లేదు మనకి. మెజర్మెంట్ హ్యాండ్ కుర్తీ ఉంటుంది కదా, దాని హ్యాండే పెట్టి ఇలా ఒక మార్క్ అనేది గీసేసుకోవాలి. ఈ మెజర్మెంట్ కుర్తీతోనే మనకి హ్యాండ్స్ నుంచి నడుం వరకు ఎంతైతే టైట్ ఫిట్టింగ్ కావాలో అంతకి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా మార్క్ అనేది గీసేసుకోవాలి. ఎక్కడ క్లాత్ మడతలు లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుందండి. దీనికి టేప్ అస్సలు అవసరమే లేదు. నేనైతే టేప్ లేకుండానే నేర్చుకున్నాను టైలరింగ్, కాబట్టి మీకు కూడా ఇలాగే ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను నేను. ఇలా చంక భాగం దగ్గర ఒక లైన్ అనేది గీసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ డాట్స్ వేసుకున్నామో అక్కడ నుంచి ఇటు చూడండి, చంక భాగం అనేది మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది మెజర్మెంట్. ఇంకా అక్కడ నుంచి నడుం వరకు క్రాస్గా లైన్ అనేది ఇలా గీసేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా మెజర్మెంట్ తెలిసిపోయింది మనకి. ఇప్పుడు దీని మీద కుట్టు అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది మెజర్మెంట్ అనేది మన టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇది. దీని తర్వాత మనం ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా, దానికోసం 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. మనం ఎక్స్ట్రా కుట్లు అనేది చూడండి వీడియోలో చూపించాక మన టైట్ ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని మనకి ఎన్ని కావాల్సింటే అన్ని ఎక్స్ట్రా కుట్లు వేసుకోవచ్చు. నేను 3 వేస్తున్నానండి. మార్క్ వేసుకున్న దగ్గర నుంచి నడుము వరకు కుట్లు అనేది మనము ఎక్స్ట్రా వేసేసుకోవాలండి. నెక్స్ట్ మనకి ఫినిషింగ్ అనేది క్లీన్గా కావాలంటే ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బోటిక్ స్టైల్ అంటే హోర్లాక్ అలా చేసి ఇచ్చేస్తారు, లేదంటే ఇలా కటింగ్ చేసుకున్నా కూడా మనకి క్లీన్గానే కనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏవేవి ఉన్నాయో అంతా క్లీన్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది క్లీన్గా వస్తుంది. ఇంకొక సైడ్ కూడా మనం ఒక సైడ్ అయితే ఎలా అయితే కుట్టుకున్నామో ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే కుట్లు అనేది వేసేసుకోవాలండి. చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుందో ఫినిషింగ్ అనేది. ఇది థ్రెడ్స్ అండి. దీని వీడియో ఆల్రెడీ మీకు థ్రెడ్స్ ఎలా కుట్టాలి హ్యాంగింగ్స్ అనేది ఒక షార్ట్ పెట్టాను చూడండి. ఈ హ్యాంగింగ్స్ అనేది దీనికి అటాచ్ చేసేసుకుంటే మన కుర్తీ కంప్లీట్గా రెడీ అయిపోయింది. నేను ఈ కుర్తీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ టేప్ అనేది యూజ్ చేయలేదండి. మన మెజర్మెంట్ కుర్తీ కరెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.